కస్టమర్ తోని మాట్లాడడం జరిగింది. అన్న మాకు ఆ పంపు వద్దన్న, బోరు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, అందుకోసం అని చెప్పి మాకు కొత్తది వేసి పంపించండి అన్న అని నాకు చెప్పడం జరిగింది. అలాగే దాంతో పాటు పంపు సెక్షన్ కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం ఉందన్న, వాటర్ లీక్ అవుతున్నాయి, అందులో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందని చూసి చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అందుకోసం అని చెప్పి మనం టోటల్ గా పంపుని మొత్తం ఓపెన్ చేసి ఇక్కడ చూడండి నేను క్లీన్ చేస్తున్నాను కదా, దీంతో పాటు ప్రెజర్ వాల్స్ కానీ వాల్ కిట్స్ కానీ ఆ ప్రెజర్ రబ్బర్స్ కానీ ఇవన్నీ మనము కొత్త ఏసీ పంపించడం జరిగింది. అలాగే చూడండి ఇక్కడ నేను ప్రతి దాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని ఆ ఎయిర్ తో క్లీన్ చేస్తున్నాను. అలాగే పెట్రోల్ తోని రబ్ చేసి ఇవంతా క్లీన్ గా ఈ కడిగేసి నేను కస్టమర్ కి ఎలా అంటే అలా పర్ఫెక్ట్ గా చేసి పంపిస్తున్నాను. ఎందుకంటే మనకు అంత దూరం నుంచి అలా వచ్చింది కాబట్టి మనము ఒకటికి రెండు సార్లు చూసుకొని పంపిస్తే ఏమవుతుందంటే కస్టమర్ కూడా అంటే మనం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పంపు కొత్త చేసిన తర్వాత ఇంజన్ కొత్త చేశాను ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు పంపులు కొట్టాకనే వాటర్ లీకేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది బాగానే ఉంటది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం చేసిందంతా అంటే వృధా అవుతుంది, అంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఒకటికి రెండు సార్లు కస్టమర్ కి ఇచ్చేటప్పుడు అది చిన్న పనైనా పెద్ద పనైనా మనము పర్ఫెక్ట్ చూసుకొని కస్టమర్ కి అందజేస్తే ఏమవుతుందంటే కస్టమర్ కి మన పైన మంచి ఇంప్రెషన్ వచ్చి అంటే గుడ్ అని చెప్పి అనడం జరుగుతుంది. అలాగే చూడండి ఇక్కడ నేను ప్రెజర్ వాల్స్ కూడా అన్ని వేసాను కదా, ఎంత నీట్ గా క్లీన్ చేశానంటే అన్ని క్లీన్ చేసేసి యథావిధిగా మళ్ళీ మంచిగా నీట్ గా చేసేసి ఇప్పుడు ఎక్కిస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే రైతుల కోసమే చేస్తున్నా, రైతులకు ఉపయోగపడాలని చెప్పి. చాలా అంటే చాలా మంది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోస్ వల్ల మెకానిక్స్ కి చాలా నష్టం జరుగుద్ది, కానీ రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాను. అన్న మాకు 34 ఇంజన్ వేసి పంపేయండి అన్న, అలాగే ఒకసారి దాన్ని చెక్ చేసి కూడా పంపేయండి అని నాకు చెప్పడం జరిగింది. అందుకు ఇప్పుడు ఈ పంపుని నేను ఫిట్ చేశాను, ఫిట్ చేసి పంపు సెక్షన్ కూడా మొత్తం క్లియర్ గా నేను ప్రెజర్ వాల్స్ కానీ అండ్ వాల్ కిట్స్ కానీ అవన్నీ క్లియర్ చేసి ఆ పంప్ అంతా సెట్ చేసి ఇప్పుడు ఈ కొత్త ఇంజన్ కి పంప్ సెక్షన్ ఎక్కించాను. అది ప్రెజర్ ఎలా వస్తుంది ఏంటిది అనేది మీకు ఒకసారి చూపించి సేమ్ యథావిధిగా మళ్ళీ ప్యాక్ చేసి ధర్మపురికి మనం పంపిద్దాం. మనకి ప్రెజర్ చూడాలి కాబట్టి మనం ఇక్కడ చూపించాలి కాబట్టి చూసారు కదా, ఇప్పుడు ప్రెజర్ కూడా మనకు హెవీగా వస్తుంది. అలాగే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం సెట్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోతే మీకు తెలిసిన రైతులకు ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.